హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'విడాకులిచ్చిన రాత్రి గర్భవతి' పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే చికాగో హోప్ మెడికల్ సెంటర్‌లో వారం రోజులు గడిచాయి. డాక్టర్ అనన్య చేసిన అద్భుతమైన శస్త్రచికిత్స వల్ల అర్జున్ ప్రాణాపాయం నుంచి పూర్తిగా బయటపడ్డాడు. ఐసీయూ నుంచి అతన్ని ఒక ప్రైవేటు వీఐపీ గదికి మార్చారు. గాయాలు మానుతున్నాయి. కానీ అతని మనసులో రగులుతున్న సంఘర్షణ మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. ఐసీయూలో మత్తులో ఉన్నప్పుడు ఆ ముసుగు వెనుక ఉన్న కళ్ళను చూసి అతడు తన అనన్య అని పలవరించాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. కానీ నెమ్మదిగా అతనికి స్పృహ పూర్తిగా వచ్చేసరికి చుట్టూ ఉన్న వాతావరణం, ఆసుపత్రి సిబ్బంది మాటలు వింటుంటే అతనిలో ఒక విచిత్రమైన మార్పు రావటం మొదలైంది. ఆసుపత్రిలో ఏ నర్సు వచ్చినా, ఏ జూనియర్ డాక్టర్ వచ్చినా మా చీఫ్ సర్జన్ డాక్టర్ అనన్య గారు దేవుళ్లాంటివారు. ఆవిడ లేకపోతే మీరు బతికేవారే కాదు. ఆవిడ ఈ ఆసుపత్రికే కాదు, ఈ నగరానికే ఒక వరం అని ఆమెను ఆకాశానికెత్తుతున్నారు. ఆ మాటలు అర్జున్కు సంతోషాన్ని ఇవ్వకపోగా అతనిలో పాత అహంకారాన్ని, పురుషహంకారాన్ని నిద్రలేపాయి. 15 ఏళ్ల క్రితం తన కాలి కింద పడి ఏడ్చిన ఒక అమాయకురాలు, తన ప్రేమ కోసం తన చుట్టూ ఒక బానిసలా తిరిగిన ఒక పల్లెటూరి పిల్ల, ఈరోజు ఇంతటి అత్యున్నత శిఖరానికి ఎలా చేరుకుంది? తన ముందు ఒక చీమల బతికిన ఆమె ఈరోజు తనకు ప్రాణభిక్ష పెట్టే స్థాయికి ఎదిగిందా? ఒకప్పుడు తన జీవితంలో ఆమెకు ఏ స్థానమూ లేదని గెంటేసిన తాను ఇప్పుడు ఆమె దయ వల్ల బతుకుతున్నానా? ఈ ఆలోచనలు అర్జున్ మనస్సును ఒక పాములా కాటేశాయి. మనిషి సైకాలజీ చాలా విచిత్రమైంది. తాను తప్పు చేశానని తెలిసినప్పుడు అవతలి వాళ్ళు తనకంటే దీనస్థితిలో ఉంటే జాలిపడతారు, క్షమాపణ అడుగుతారు. కానీ తాను నాశనం చేసిన వ్యక్తే తనకంటే 100 రెట్లు ఉన్నత స్థితిలో ఉంటే ఆ తప్పును అంగీకరించడానికి అహంకారం అడ్డుపడుతుంది. తన ఓటమిని, తన పతనమైన జీవితాన్ని కప్పించుకోవడానికి మనిషి ద్వేషాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటాడు. ఇప్పుడు అర్జున్ మానసిక స్థితి సరిగ్గా అలాగే ఉంది. ప్రియ చేతిలో నరకం అనుభవిస్తూ చేతకాని వాళ్ళ రోడ్డు మీద పడిపోయిన తన్ను చూసి అనన్య మనసులో నవ్వుకుంటుందేమో అన్న అభద్రత భావం అతని మనసును విషపూరితం చేసింది. అర్జున్ గదిలో ఒంటరిగా ఉన్నాడు. టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. ప్రియ నుంచి కాల్ లిఫ్ట్ చేయగానే, హలో, ఇంకా బతికే ఉన్నావా? యాక్సిడెంట్ అయిందని కంపెనీ వాళ్ళు చెప్పారు. చచ్చిపోయి ఉంటే ఇన్సూరెన్స్ డబ్బులైనా వచ్చేవి. సరే గాని ఏది ఏమైనా ఆ పేపర్స్ మీద సైన్ చేసి కొరియర్ చెయ్యి. నేను దుబాయ్ ట్రిప్కి వెళ్ళాలి అని ఎలాంటి కనికరం లేకుండా మాట్లాడింది ప్రియ. ఆ మాటలకు అర్జున్కు అసహ్యం వేసింది. ఫోన్ కట్ చేశాడు. తన జీవితం ఎంతటి నరకంలో ఉందో, తన భార్య తన చావుని ఎలా కోరుకుంటుందో తలుచుకొని కుమిలిపోయాడు. కానీ వెంటనే అతనికి అనన్య గుర్తొచ్చింది. ఈ విషయం అనన్యకు తెలిస్తే నా జీవితం ఎంత రోతగా ఉందామె చూస్తే, ఒకప్పుడు ఆమెను కాదని ప్రియం తెచ్చుకున్నందుకు నేను అనుభవిస్తున్న శిక్ష చూసి ఆమె నా మీద జాలిపడుతుంది. నా దౌర్భాగ్యాన్ని చూసి ఆమె తన గొప్పతనాన్ని చాటుకుంటుంది. లేదు, అలా జరగటానికి వీల్లేదు. నేను ఓడిపోలేదు. నా జీవితం అద్భుతంగా ఉందని ఆమెకు చూపించాలి. ఆమె దయ నాకు అవసరం లేదని నిరూపించాలి అని పిచ్చిగా నిర్ణయించుకున్నాడు. తన దుస్థితిని, అపరాధ భావాన్ని కప్పించుకోవడానికి అతను కఠినమైన అహంకారపు ముసుగును ధరించడానికి సిద్ధమయ్యాడు. అనన్య కళ్ళెదుట తాను ఒక పరాజితుడిగా కాకుండా 15 ఏళ్ల క్రితం ఆమెను వదిలేసిన అదే గర్విష్టి అయిన అర్జున్లా కనిపించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం డాక్టర్ అనన్య రౌండ్స్కి వచ్చింది. ఆ రోజు ఆ ముఖానికి సర్జరికల్ మాస్క్ లేదు. తెల్లటి డాక్టర్ కోటు, మెడలో స్టెథోస్కోపు, చేతిలో పేషెంట్ ఫైల్ పట్టుకుని ఎంతో హుందాగా ఒక మహారాణిలా గదిలోకి అడుగుపెట్టింది. ఆమె కళ్ళల్లో ప్రశాంతత ఉంది. ముఖంలో ఎంతో పరిణితి ఉంది. ఒకప్పటి ఆ భయం, ఆ మూగతనం ఇప్పుడు ఆమెలో లేవు. తలుపు చప్పుడు విని అర్జున్ తలతిప్పి చూశాడు. కళ్ళెదుట అనన్య. 15 ఏళ్ల తర్వాత ఆమెను పూర్తిగా స్పష్టంగా చూస్తున్నాడు. ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. పైగా ఆ వృత్తి ఆమెకు ఒక అద్భుతమైన ఆకర్షణను తెచ్చిపెట్టింది.
ఒక్క క్షణం అర్జున్ గుండె గట్టిగా కొట్టుకుంది. లోపలెక్కడ ఉన్న పాత ప్రేమ, ఆమెను హత్తుకొని ఏడవాలన్న కోరిక బయటకు రావడానికి ప్రయత్నించాయి. కానీ అతని మెదల్లోని అహంకారం ఆ కోరికను గొంతు నులిమి చంపేసింది. అనన్య ముఖంలో ఎలాంటి భావోద్వేగము లేదు. ఆమె చూపు ఒక అపరిచిత పేషెంట్ను చూస్తున్నట్టుగానే ఉంది. గుడ్ మార్నింగ్ మిస్టర్ అర్జున్, హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే అని ఇంగ్లీష్లో పూర్తిగా ప్రొఫెషనల్గా పలకరించింది. ఆమె పలకరింపులో ఉన్న ఆ దూరం, ఆ అధికారిక స్వరం అర్జున్కు కోపం తెప్పించాయి. నన్ను చూసి కూడా ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తుందో అని మనసులో అనుకున్నాడు. కూర్చోండి డాక్టర్ అనన్య గారు అన్నాడు తెలుగులో, కొంచెం వ్యంగ్యంగా నవ్వుతూ. అనన్య అతని మాట తీరును గమనించింది. 15 ఏళ్ల క్రితం పెళ్లిపీటల మీద మొదటి రాత్రి గదిలో అతను మాట్లాడిన అదే పొగరు ఆ మాటలో ధ్వనించింది. అయినా ఆమె ఏమీ చలించలేదు. థ్యాంక్ యూ, కానీ నేను కూర్చోడానికి రాలేదు. మీ ఫైనల్ రిపోర్ట్స్ చెక్ చేయడానికి వచ్చాను. మీ గాయాలు మానుతున్నాయి. ఇంకో 2 రోజుల్లో మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఆ తర్వాత ఇండియాకి వెళ్ళి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని ఫైల్ చూసి చెప్పింది. అర్జున్కు అనన్య ప్రశాంతతను చూస్తుంటే కడుపులో మండిపోతుంది. తన ముందు ఆమె ఇంత ధైర్యంగా ఎలా నిలబడగలుగుతుంది? ఎంత ఎదిగిపోయావు అనన్య! ఒకప్పుడు నా వెనకాల కుక్కపిల్లలా తిరిగేదానివి. నా కోసం కన్నీళ్లు పెట్టుకుని దేవుళ్ళ పూజించేదానివి. ఈరోజు నాకే వైద్యం చేసేంత గొప్పదానివి అయిపోయావా అన్నాడు గొంతులో అహంకారం తొణకిసలాడుతూ ఉండగా. అనన్య ఫైల్ మూసేసి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె చూపులో కోపం లేదు, కేవలం జాలి ఉంది. ఇది ఆసుపత్రి మిస్టర్ అర్జున్. ఇక్కడ గతం గురించి మాట్లాడే సమయం నాకు లేదు. మీకు ఇంకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే చెప్పండి అని నిబ్బరంగా అంది. ఆపనన్య నీ నాటకాలు, అర్జున్ గొంతు పెంచాడు. నాకు ట్రీట్మెంట్ చేయటం వెనక నీ అసలు ఉద్దేశం నాకు తెలుసు. ఒకప్పుడు నిన్ను వదిలేశానన్న కసితో రగిలిపోతూ ఉండి ఉంటావు. ఈరోజు నేను ప్రమాదంలో దొరికేసరికి నా ప్రాణాలు కాపాడి చూడు, నువ్వు వదిలేసిన పిల్ల ఈరోజు నీ ప్రాణాలు నిలబెట్టింది. నా కాలి కింద బతుకు అని నాకు నీ గొప్పతనం చూపించడానికే కదా ఈ నాటకమంతా. నీ పగ తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు కదా. అనన్య ఆ మాటలు వింటూ శిలలా నిలబడిపోయింది. ఒక నిండు ప్రాణాన్ని కాపాడితే దానికి ప్రతిఫలంగా అతను ఇస్తున్న బహుమతి ఇదా? కృతజ్ఞతతో 2 చేతులు జోడించవలసిన చోట అతని అహంకారం ఇంతలా విషం కక్కుతుందా? అర్జున్ అక్కడితో ఆగలేదు. నువ్వు నాకు ప్రాణం పోసినంత మాత్రాన నేను నీ కాళ్ళ దగ్గర పడిపోతాననుకోకు. నేను నిన్ను ఏనాడు వదిలేస్తాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం అద్భుతంగా ఉంది. నా ప్రియ నా దగ్గరకు వచ్చింది. మేమెంతో సంతోషంగా ఉన్నాం. నాకు డబ్బు ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. నీ జాలి, నీ దయ నాకు అవసరం లేదు అనన్య. నీ వైద్యానికి ఎంత బిల్లో చెప్పు, 10 పైసలతో సహా నీ మొహాన కొట్టి వెళ్తాను అని కఠినంగా అన్నాడు. అర్జున్ లోపల భయపడుతున్నాడు. తను పడుతున్న నరకం ఆమెకు తెలిసిపోయిందేమోనన్న భయంతో తన్ను తాను రక్షించుకోవడానికి ఆమెను మాటలతో పొడుస్తున్నాడు. అప్పటి వరకు అర్జున్కి ఏదైనా పశ్చాత్తాపం ఉండి ఉంటుందని, అతను మారతాడని అనన్య మనసులోని ఒక చిన్న మూల ఎక్కడో ఆశించింది. కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా శాశ్వతంగా చచ్చిపోయింది. అతను మారలేదు. అతను ఎప్పటికీ మారడు. 15 ఏళ్ల క్రితం తన అమాయక ప్రేమను ఎలా అయితే అవమానించాడో, ఈరోజు తన వృత్తి ధర్మాన్ని, తాను చేసిన ప్రాణదానాన్ని కూడా అంతే దారుణంగా అవమానిస్తున్నాడు. అర్జున్ మాటలు వింటుంటే అనన్య గుండెల్లో ఒక కత్తి దిగుతున్నట్టు అనిపించింది. ఒక ఆడపాపను ఒంటరిగా కోల్పోయినప్పుడు తను పడ్డ నరకం, 2 పిల్లల్ని పెంచడానికి తను చిందించిన రక్తం, కన్నీరు అన్నొక్కసారిగా ఆమె కళ్ళ ముందు మెదిలాయి. వీడి కోసమా నేను నా జీవితాన్ని నాశనం చేసుకోబోయింది? ఈ కఠినాత్ముడి కోసమా నేను అప్పట్లో రాత్రింబవళ్ళు ఏడ్చింది అని ఆమెకు తన మీద తనకే అసహ్యం వేసింది. కానీ ఆమె అర్జున్లాగా దిగజారి మాట్లాడలేదు. కన్నీళ్లు రాకుండా తన్ను తాను కంట్రోల్ చేసుకుంది. గుండెలో తన్నుకొస్తున్న బాధను, కోపాన్ని ఆ మాంతం దిగమింగేసింది. గొంతు క్లియర్ చేసుకుని అత్యంత ప్రశాంతమైన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టింది. మిస్టర్ అర్జున్, నేను కాపాడింది మీ గతాన్ని కాదు,
కేవలం మృత్యు అంచున ఉన్న ఒక రోగిని. ఒక డాక్టర్గా నా టేబుల్ మీద ఉన్నది మీరైనా, ఒక ముష్టివాడైనా, నా శత్రువైనా నాకొక్కటే. నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించానంతే. మీరు అద్భుతంగా ఉన్నారని, మీ ప్రియతో సంతోషంగా ఉన్నారని వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ సంతోషం కోసమే నేను 15 ఏళ్ల క్రితం ఆ విడాకుల పత్రంపై సంతకం చేసి వెళ్ళిపోయాను. నా త్యాగం వృధా కాలేదు. ఇక నా గొప్పదనం అంటారా? అది మీ కళ్ళ ముందు ఎలాగో కనిపిస్తూనే ఉంది. నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. ఆమె మాటలకు అర్జున్కు నోట మాట రాలేదు. ఆమె కోపం తరుస్తుందని, ఏడుస్తుందని అతను ఊహించాడు. కానీ ఆమె చూపిస్తున్న హుందాతనం ముందు అతని అహంకారం బూడిదలా పాలిపోతున్నట్టు అనిపించింది. అనన్య కళ్ళల్లోకి చూస్తూ కొనసాగించాడు. మీ వైద్యానికి సంబంధించిన బిల్లులన్నీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. ఒక పేషెంట్గా మీ ఫైల్ ఈ రోజుతో క్లోజ్ అయింది. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ టు ఇండియా. అండ్ వన్ మోర్ థింగ్. ఇన్నేళ్లలో మీ డబ్బు హోదా సంపాదించి ఉండొచ్చు, కానీ మనుషుల్ని గౌరవించడం మాత్రం నేర్చుకోలేదు. ఐ పిట్ యూ అర్జున్. అంతే. ఒక క్షణం కూడా అక్కడ నిలబడకుండా వెనుతిరిగింది అనన్య. ఆమె నడుస్తున్నప్పుడు ఆ తెల్లటి కోటు ఆమె వ్యక్తిత్వానికి ఓ కిరీటంలా అనిపించింది. గత్తలుపులు తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. డోర్ నెమ్మదిగా మూసుకుంది. గదిలో ఒంటరిగా మిగిలిపోయిన అర్జున్కు ఒకసారిగా ఊపిరాగినట్టు అనిపించింది. తాను గెలిచానని అనుకున్నాడు. కానీ అనన్య ఆఖరి మాటలు అతని ముఖం మీద ఉమ్మి వేసినట్టు అనిపించాయి. నేను నిన్ను చూసి జాలిపడుతున్నాను అన్న మాట అతని గుండెల్లో బాకులా గుచ్చుకుంది. తానెంత నటిద్దామనుకున్నా తన బతుకెంత పతనమైందో అనన్య పసిగట్టేసిందని అతనికి అర్థమైపోయింది. కళ్ళు మూసుకొని కుమిలి కుమిలి ఏడవటం మొదలుపెట్టింది. కానీ ఆ ఏడుపు వినడానికి ఇప్పుడెవ్వరు లేరు. తన అహంకారంతో తన దరికొచ్చిన ఆఖరి క్షమాపణ అవకాశాన్ని కూడా అతని చేతులారా నాశనం చేసుకున్నాడు. బయటకొచ్చిన అనన్య నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళింది. తలుపు వేసుకుని టేబుల్ మీద ఉన్న తన 2 కొడుకుల ఫోటోను చేతుల్లోకి తీసుకుంది. అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు ఇప్పుడు స్వేచ్ఛగా రాలాయి. ఇక లేదు నాన్న. మీ అమ్మ జీవితంలో ఇక ఇలాంటి గతం లేదు. వాడి అసలు రూపం చూశాను. నా 7 ఏళ్ల ప్రేమ, నేను పెంచుకున్న ఆరాధన అన్నీ ఈ రోజుతో పూర్తిగా చచ్చిపోయాయి. ఇక నా ప్రపంచం మీరే. మీరే నా సర్వస్వం అని ఆ ఫోటోలకు ముద్దు పెట్టుకుని గుండెలకు హత్తుకుంది. ఆమె కళ్ళలోంచి రాలిన ఆ కన్నీటిలో ఎలాంటి బాధ లేదు. ఓ గొప్ప విముక్తి ఉంది. తన మనసులో ఇన్నాళ్ళు పేరుకుపోయిన ఒక భారం ఈరోజు శాశ్వతంగా తొలగిపోయింది. అర్జున్తో తనకున్న బంధం ఇప్పుడు పూర్తిగా శాశ్వతంగా తెగిపోయిందనుకుంది అనన్య. చికాగో హోప్ మెడికల్ సెంటర్ నుంచి అర్జున్ డిశ్చార్జ్ అయి ఇండియాకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆసుపత్రిలో అంత మామూలుగానే సాగుతుంది. కానీ డాక్టర్ అనన్య మనసులో మాత్రం ఒక అదృశ్యమైన తుఫాను చెలరేగి నెమ్మదిగా సద్దుమణిగింది. అర్జున్ తనతో ప్రవర్తించిన తీరు, అతను మాట్లాడిన అహంకారపు మాటలు ఆమెను మొదట తీవ్రంగా గాయపరిచినాం. ఆ తర్వాత ఆమెకు ఒక గొప్ప స్పష్టత ఇచ్చాయి. 15 ఏళ్ల నా నిరీక్షణ, నా ఒంటరి పోరాటం ఒక భ్రమ కోసం మాత్రమే. వజ్రాన్ని రాయి అనుకొని వదిలేసిన వాడి కోసం నేనిన్నాళ్ళు గుండెల్లో ఒక మూల ఎక్కడో చిన్న సానుభూతి దాచుకున్నాను. కానీ వాడి అహంకారం ముందు నా జాలి ఓడిపోయింది. ఈ రోజుతో అర్జున్ అనే అధ్యాయం నా జీవితంలో పూర్తిగా ముగిసిపోయింది అని అనన్య తనకు తాను గట్టిగా చెప్పుకుంది. అయితే అర్జున్ రాక ఆమెలో మరో కొత్త ఆలోచనను రేకెత్తించింది. 15 ఏళ్ల క్రితం కట్టుబట్టలతో విరిగిన మనసుతో తాను ఇండియాను వదిలి ఈ పరాయి దేశానికి వచ్చాను. ఇక్కడ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. ఒక ప్రపంచ స్థాయి వైద్యురాలిగా ఎదిగాను. కానీ ఇక్కడి మంచులో ఈ 4 గోడల మధ్య తన పిల్లలు వీరాది తమ మూలాలను కోల్పోతున్నారు. వాళ్లకు తమ మాతృభూమి గురించి, అక్కడి సంస్కృతి గురించి తెలియకుండానే పెరిగిపోతున్నారు. వాళ్ళకి ఏ లోటు రాకుండా పెంచాను. కానీ వాళ్ళకి జన్మభూమికి దూరంగా ఉంచటం న్యాయమా? అంతేకాదు, తను స్థాపించిన వెన్నెల ఫౌండేషన్ ద్వారా చికాగోలో ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది. కానీ ఇండియాలో ఇలాంటి అత్యవసర నియోనాటల్ వైద్యం దొరక్క పేదరికం వల్ల ఎంతోమంది తల్లులు
తమ పిల్లలను కోల్పోతున్నారు. తన వైద్యం, తన సేవ ఇప్పుడు అమెరికా కంటే తన మాతృభూమికి ఎక్కువ అవసరమని ఆమె మనసు ఘోషించింది. నేను ఒకప్పుడు ఓడిపోయి ఇండియా నుంచి పారిపోయి వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఒక విజేతను. నా గతాన్ని చూసి నేను భయపడవలసిన అవసరం లేదు. దేన్నైతే వదిలేసి వచ్చానో అక్కడికి వెళ్ళి నా పిల్లల భవిష్యత్తును, నా ఫౌండేషన్ను తిరిగి స్థాపిస్తాను అని ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాను అన్నయ్య. ఆ రోజు రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర వీర ఆదిలకు తన నిర్ణయాన్ని చెప్పింది. నాన్న, మనం ఇండియాకు వెళ్ళిపోతున్నాం శాశ్వతంగా. ఆ మాట వినగానే వీర ఆదిల ముఖాల్లో చెప్పలేనంత ఆనందం. వాళ్ళు ఇండియా గురించి కేవలం ఇంటర్నెట్లో చూడడమే తప్ప ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. నిజంగానా మామ్? వావ్! నాకు హైదరాబాద్ బిర్యానీ తినాలని ఎప్పటినుంచో ఆశ. మన కల్చర్, పండుగలు అన్నీ నేరుగా చూడొచ్చు అని ఆది ఎగిరి గంతేశాడు. వీరు కూడా ఎంత సంతోషంగా, అది గ్రేట్ డెసిషన్ మామ్. వెన్నెల ఫౌండేషన్ బ్రాంచ్ ఇండియాలో పెడితే ఎంతోమంది పూర్ పీపుల్కి హెల్ప్ అవుతుంది. మేం నీకు ఫుల్ సపోర్ట్ అని అన్నాడు. పిల్లల కళ్ళల్లో ఆనందం చూశాక అనన్య నిర్ణయం మరింత బలపడింది. మరుసటి రోజే ఆసుపత్రి బోర్డుకు తన రాజీనామా, ఇండియాకు బదిలీకి సంబంధించిన అప్లికేషన్ సమర్పించింది. ఆసుపత్రి యాజమాన్యం ఆమెను వదులుకోవడానికి ఇష్టపడకపోయినా ఆమె ఉద్దేశం అర్థం చేసుకొని గౌరవప్రదంగా వీడ్కోలు పలికారు. అక్కడ చికాగోలో అనన్య కొత్త ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటే ఇటు ఇండియాలో అర్జున్ పరిస్థితి వర్ణాతీతంగా ఉంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన అర్జున్ పూర్తిగా ఒక జీవోత్సవంలా మారిపోయాడు. తన శరీరం బతికిన అనన్య ముఖాన్ని ఉమ్మేసినట్టు మాట్లాడిన ఆఖరి మాటలు అతని మనసును నిత్యం దహించి వేస్తున్నాయి. ప్రియా అహంకారం, నిర్లక్ష్యం గురించి చెప్పవలసిన అవసరం లేదు. అర్జున్ను ఒక మనిషిలా కాకుండా ఇంట్లో పడి ఉన్న ఒక వస్తువులా చూస్తుంది. కానీ ఆ భయంకరమైన నరకంలో అర్జున్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడంటే దానికి ఏకైక కారణం అతని 7 ఏళ్ల చిన్న కూతురు మీరా. అవును, అర్జున్కు ఒక కూతురు ఉంది. పెళ్ళైన కొత్తలో పిల్లలు వద్దని ప్రియా తేల్చి చెప్పేసిన కొన్నేళ్ల తర్వాత అర్జున్ తాతయ్య రాసిన వీల్నామా ప్రకారం 100 కోట్ల ట్రస్ట్ ఫండ్ అర్జున్ పిల్లల పేరు మీద మాత్రమే బదిలీ అవుతుందని తెలియటంతో ప్రియా మనసు మార్చుకుంది. ఆ డబ్బు కోసం మాత్రమే ఎంతో ఇష్టం లేకపోయినా ఆమె మీరాకు జన్మనిచ్చింది. పుట్టిన దగ్గర నుంచి మీరాను ప్రియ కనీసం ప్రేమగా హత్తుకున్న పాపన పోలేదు. ఆ పాపను ఒక పని మనిషికి అప్పగించి తన కిట్టి పార్టీలు, పబ్బులంటూ తిరిగేది. కానీ అర్జున్కు మాత్రం మీరా తన ప్రాణంగా మారిపోయింది. తన తల్లి కోమాల్లో ఉండి చనిపోవటం, తండ్రి అనాథాశ్రమానికి వెళ్ళటం, భార్య రాక్షసిలా మారటం, ఈ చీకటి జీవితంలో అతనికి దొరికిన ఏకైక వెలుగు మీరా. మీరా అచ్చం అనన్యలాగానే ఎంతో అమాయకంగా, సున్నితంగా ఉంటుంది. అర్జున్ యాక్సిడెంట్ అయి వచ్చినప్పటి నుంచి మీరా అతని పక్కనే ఉండి చిన్న చేతులతో అతనికి మందులు ఇస్తూ నాన్నకు నొప్పి తగ్గిపోవాలి అని ముద్దులు పెడుతూ ఉండేది. ప్రియా ఇంట్లో పార్టీలు పెట్టుకొని తాగి చిందులు వేస్తుంటే అర్జున్ మీరాను తన గదిలోకి తీసుకెళ్ళి చెవులు మూసి ఆమె కథలు చెబుతూ నిద్రపుచ్చేవాడు. నేను చేసిన పాపాలకు దేవుడు నాకు వేసిన శిక్ష ప్రియా అయితే ఆ శిక్షను భరించడానికి నాకిచ్చిన వరం నా మీరా. నా అనన్య లాంటి ఒక ఆడపిల్ల నా కడుపున పుట్టింది. ఈ చాలు నేను బతకడానికి అని అర్జున్ ప్రతిరోజు మీరాను చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకునేవాడు. ప్రియ నుంచి మీరాను కాపాడుకోవడం ఒక్కటే ఇప్పుడు అర్జున్ జీవిత లక్ష్యం. 1 నెల గడిచిపోయింది. అనన్య చికాగోలో తన పనులన్నీ ముగించుకుంది. అపార్ట్మెంట్ ఖాళీ చేసినప్పుడు 15 ఏళ్ల క్రితం తాను కొన్న చిన్న గులాబీ రంగు ఉయ్యాలమ్మ కంటపడింది. తన ప్రాణం విడిచిన వెన్నెలకు గుర్తుగా ఇన్నాళ్ళు దాన్ని పదిలంగా దాచుకుంది. ఆ ఉయ్యలను తాకుతూ ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. నాన్న వీరాది, ఈ ఉయ్యలను కూడా ప్యాక్ చేయండి. ఇది మీ చెల్లి వెన్నెల జ్ఞాపకం. మనతో పాటే ఇండియాకు రావాలని చెప్పింది. వీర ఆదులకు తమకో చెల్లి పుట్టి చనిపోయిందనే విషయం తెలుసు. వాళ్ళెంతో జాగ్రత్తగా దాన్ని ప్యాక్ చేశారు. చికాగో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. 15 ఏళ్ల క్రితం అదే ఎయిర్పోర్ట్లో ఒక అనాథల భయపడుతూ అడుగుపెట్టిన ఒక అమాయకురాలైన భార్య
ఈరోజు 2 చేతులతో 2 బిడ్డల్ని పట్టుకొని వందల మందికి ప్రాణం పోసిన ఓ గొప్ప డాక్టర్గా గర్వంగా వెనక్కి వెళ్తుంది. విమానం రన్వే మీద నుంచి గాల్లోకి ఎగరగానే అనన్య కళ్ళు మూసుకొని ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. 16 గంటల సుదీర్ఘ ప్రయాణం. విమానంలో వీరాది ఇండియాలో ఏం చేయాలి, ఎక్కడెక్కడ తిరగాలి అని ఎగ్జైట్ అవుతూ ప్లాన్స్ వేసుకున్నారు. అనన్య మాత్రం కిటికీలోంచి బయటకు చూస్తూ తాను ఎదుర్కోబోయే కొత్త జీవితం గురించి ఆలోచిస్తుంది. ఇండియాలో అడుగు పెట్టగానే నా ఫోకస్ అంతా నా వెన్నెల ఫౌండేషన్ పైనే ఉండాలి. అర్జున్ జ్ఞాపకాలు నా దరిదాపుల్లోకి రాకూడదు అని మనసును దృఢపరుచుకుంది. విమానం నెమ్మదిగా కిందకు దిగుతుంది. కింద విశాలమైన రోడ్లు, భవనాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లేదా ముంబై కాదు, అనన్య తన ఫౌండేషన్ కోసం ఎంచుకున్న నగరం హైదరాబాద్. గ్లోబల్ సిటీగా ఎదుగుతూ ఎంతోమంది పేదలకు వైద్యం అవసరమైన ప్రాంతం కావడంతో ఆమె హైదరాబాద్ను తన కర్మభూమిగా మార్చుకుంది. టైర్లు రన్వేను తాగ్గానే విమానంలో ఒక చిన్న కుదుపు. ప్యాసింజర్లు అందరూ తమ సీట్ బెల్ట్ తీస్తున్నారు. అనన్య, వీరాది ముగ్గురు తమ బ్యాగేజ్ తీసుకొని టెర్మినల్ వైపు నడిచారు. ఎయిర్పోర్ట్ బయటకు రాగానే ఇండియాకే ప్రత్యేకమైన ఆ మట్టి వాసన, ఆ గాలి అనన్యను పలకరించాయి. ఆ వాతావరణం ఆమెను తన పల్లెటూరిని, తన కాలేజ్ రోజులను గుర్తు చేసింది. ఆది గట్టిగా గాలి పీల్చుకొని, వావ్ మామ్, ఇక్కడ గాల్లో ఏదో ఎనర్జీ ఉంది. ఐ లవ్ దిస్ ప్లేస్ అని అరిచాడు. వీర్ నవ్వుతూ, ఇది మన దేశం రా ఆది, ఆ ఫీల్ అలాగే ఉంటుంది అని అన్నాడు. అనన్య ముఖంలో ఒక అందమైన చిరునవ్వు వెలిసింది. ఇన్నాళ్ళు తన గుండెలో దాగున్న భయం, అభద్రత అన్నీ ఇక్కడ గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది. ఒక విజేతగా తన శ్వేత దేశంలో అడుగుపెట్టినందుకు ఆమె మనసు గర్వంతో ఉప్పొంగింది. క్యాబ్ బుక్ చేసి తాము ముందుగానే రెంట్కి తీసుకున్న ఒక విల్లాకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. క్యాబ్లో కూర్చున్న తర్వాత విమానంలో ఇన్ని గంటల పాటు ఆఫీసులో ఉన్న తన మొబైల్ ఫోన్ను ఆన్ చేసింది అనన్య. ఫోన్ ఆన్ చేయగానే వరుసగా నోటిఫికేషన్లు, మెసేజ్లు రావటం మొదలైంది. అనన్య తన హాస్పిటల్ నెట్వర్క్, కొందరు స్నేహితులు మెసేజ్లు చెక్ చేస్తూ ఉండగా వాట్సాప్లో ఆమెకు ఇండియాలో వెన్నెల ఫౌండేషన్ ఫండ్ చూసుకుని ఆమె కోఆర్డినేట్ సుహాసిన్ నుంచి వరుసగా మిస్డ్ కాల్స్, ఎమర్జెన్సీ వాయిస్ నోట్స్, ఒక న్యూస్ లింక్ వచ్చి ఉన్నాయి. ఏంటి సుహాసిని ఇన్నిసార్లు కాల్ చేసింది అని కంగారుగా వాయిస్ నోట్ ప్లే చేసింది అనన్య. డాక్టర్ అనన్య గారు, మీరు ల్యాండ్ అవ్వగానే ఈ మెసేజ్ చూడండి. ఇక్కడ హైదరాబాద్లో ఒక పెద్ద క్రైసిస్ నడుస్తుంది. ఒక ప్రముఖ ఐటీ కంపెనీ వీపీ కూతురు 7 ఏళ్ల పాప కిడ్నాప్ అయింది. ఆ పాపకు పుట్టుకతోనే ఆస్తమా ఉంది. కిడ్నాపర్లు పాపను ఎత్తుకపోయినప్పుడు పాప ఇన్హేలర్ అక్కడే పడిపోయింది. ఆ పాపకు మెడికేషన్ అందకపోతే 24 గంటల్లో ప్రాణాపాయం. పోలీసులంతా వెతుకుతున్నారు. అన్ని హాస్పిటల్స్కు అలర్ట్ పంపారు. మీరు పేడియాట్రిక్ ఎమర్జెన్సీ కన్సల్టెంట్ కాబట్టి పాప దొరికితే వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి మిమ్మల్ని స్టాండ్ బైలో ఉండమని హెల్త్ మినిస్టర్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఆ మెసేజ్ వినగానే అనన్యలోని డాక్టర్ మేల్కొంది. ఒక 7 ఏళ్ల పాప అదృశ్యం, అది కూడా ఆస్తమా పేషెంట్. ఇన్హేలర్ లేకుండా ఇది చాలా ప్రాణాంతకం. ఏ పాప సుహాసిని, ఎవరి కూతురు అని అనన్య మనసులోనే అనుకుంటూ కింద సుహాసిని పంపిన న్యూస్ లింక్ మీద క్లిక్ చేసింది. మొబైల్ స్క్రీన్ మీద ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వీడియో ప్లే అవటం మొదలైంది. హైదరాబాద్లో కలకలం రేపిన హై ప్రొఫైల్ కిడ్నాప్. ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం, ఐటీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ 7 ఏళ్ల కూతురైన మీరా అదృశ్యం. నిన్న రాత్రి జరిగిన ఒక పార్టీలో పాపను వదిలేసి తల్లి ప్రియ డాన్సులో నిమగ్నమైన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పాపను ఎత్తుకుపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్లో వెల్లడి. ఆ వార్త కింద అర్జున్ ఏడుస్తూ పోలీసులను వేడుకుంటున్న విజువల్స్. నా ప్రాణం సార్, నా కూతురు, దయచేసి నా పాపను తెచ్చివ్వండి, నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. నా మీరాకు ఆస్తమా ఉంది, మందులు లేకపోతే చనిపోతుంది సార్, దయచేసి కాపాడండి అని అర్జున్ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న దృశ్యం ఫోన్ తెరపై కనిపిస్తుంది. ఆ వీడియో చూస్తున్న అనన్య చేతులు వణికిపోయాయి. గుండె ఒక్కసారిగా ఆగిపోయి
మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఫోన్ పట్టుకున్న ఆమె వేళ్ళు బిగుసుకుపోయాయి. కళ్ళు వెడల్పోయాయి. అర్జున్కి కూతురా? 15 ఏళ్లుగా అర్జున్కు పిల్లల్లేరనే ఆమె అనుకుంది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాడు సంతోషంగా ఉన్నానని విర్రవీగినవాడు ఈరోజు ఒక తండ్రిగా రోడ్డు మీద నిలబడి బిడ్డ కోసం ఏడుస్తున్నాడు. ఆశ్చర్యం, కోపం, అయోమయం ఆమె మనస్సును చుట్టుముట్టాయి. తన్ని వదిలేసిన వాడి కూతురు, తన స్థానంలో వచ్చిన ఆ ప్రియ కడుపున పుట్టిన కూతురు కిడ్నాప్ అయితే తనకెందుకు? అది వాళ్ళ కర్మ. తనెందుకు బాధపడాలి అన్న స్వార్థపు ఆలోచన ఒక్క క్షణం ఆమె మెదడును తాకింది. కానీ అదే స్క్రీన్ మీద తప్పిపోయిన ఆ చిన్నారి మీరా ఫోటోను వేశారు. గుండ్రటి ముఖం, అమాయకమైన కళ్ళు, 2 జల్లు వేసుకొని నవ్వుతున్న ఆ 7 ఏళ్ల మీరా ఫోటో చూడగానే అనన్య గుండెలో ఒక పిడుగు పడినట్టయింది. ఆ ఫోటోలో ఉన్న మీరా ముఖం, కళ్ళు అచ్చం అనన్యను పోలి ఉన్నాయి. ఆ పసిపిల్లకు ఏ పాపం తెలుసు? తల్లిదండ్రుల తప్పులకు ఆ చిన్నారి ప్రాణం ఎందుకు పోవాలి? ఇన్హేలర్ లేకుండా భయంతో ఊపిరాడక ఆ చిన్నారి ఇప్పుడు ఎక్కడో చీకట్లో ఎంత నరకం అనుభవిస్తుందో ఊహించుకోగానే ఒక తల్లిగా అనన్య కడుపు తరుక్కపోయింది. తన కూతురు వెన్నెల ఊపిరందక కళ్ళెదుటే ప్రాణాలు విడిచిన భయంకరమైన గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది. నా వెన్నెలను నేను కాపాడుకోలేకపోయాను. కానీ ఊపిరాడక కొట్టుమిట్లాడుతున్న ఇంకొక పసికందు ప్రాణం గాల్లో కలిసిపోవడానికి నేను ఒప్పుకోను. ఆ బిడ్డ ఎవరిదైనా సరే, అర్జున్ కూతురైనా సరే నేను కాపాడి తీరుతాను. వీర ఆదివైపు చూసిన అనన్య. క్యాబ్ డ్రైవర్, మన విల్లాకు వద్దు, నేరుగా సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్కి పోనివ్వు, ఫాస్ట్ అని గట్టిగా చెప్పింది. వీర ఆది ఆశ్చర్యంగా, ఏమైంది మామ్, పోలీస్ స్టేషన్కి ఎందుకు అని అడిగాడు. ఒక ప్రాణం ఆపదలో ఉంది నాన్న, నా వృత్తిధర్మం నన్ను మళ్ళీ పిలుస్తుంది అని ముఖం సీరియస్గా పెట్టి ఫోన్లో సుహాసినికి కాల్ చేసింది అనన్య. కమిషనర్ గదిలో వాతావరణం అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఒక ప్రముఖ ఐటీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కూతురు కిడ్నాప్ అవటం, అది కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఒక 5 స్టార్ హోటల్ పార్టీ నుంచి జరగటం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. టేబుల్ ముందు ఉన్న కుర్చీలో అర్జున్ కూలబడి ఉన్నాడు. అతని జుట్టు చెదిరిపోయి ఉంది. కళ్ళు రాత్రంతా ఏడ్చి ఏడ్చి రక్తపు గుండాల్లా ఎర్రబడి ఉన్నాయి. చేతులు వణుకుతున్నాయి. 15 ఏళ్ల క్రితం అనన్యను వదిలేసినప్పుడు కానీ, యాక్సిడెంట్లై ఆసుపత్రిలో పడి ఉన్నప్పుడు కానీ అతను ఇంతలా భయపడలేదు. కానీ ఇప్పుడు తన ప్రాణమైన కూతురు మీరా కనపడకపోయేసరికి పిచ్చివాళ్ళ మారిపోయాడు. సా, ప్లీజ్ సా, నా కూతుర్ని నాకు తెచ్చివ్వండి. వాళ్ళు ఎంత డబ్బడిగినా ఇచ్చేస్తాను. నా మీరాకు సివియర్ ఆస్తమా ఉంది సార్. తన ఇన్హేలర్ రాత్రి పార్టీ హాల్లోనే పడిపోయింది. ఆ పిల్లకు మందు లేకపోతే ఊపిరాడదు. క్షణక్షణం నరకం అనుభవిస్తుంది. దయచేసి నా బిడ్డ ప్రాణాలు కాపాడండి అంటూ కమిషనర్ చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు అర్జున్. అర్జున్ పక్కనే ప్రియ కూర్చుని ఉంది. ఆ ముఖం కూడా ఏడుపుతో వాడిపోయినట్టుగా ఉంది. చేతిలో కర్చీఫ్ పట్టుకొని కళ్ళు తుడుచుకుంటుంది. నా పాపను ఎలాగైనా కాపాడండి కమిషనర్ గారు. నా కడుపున పుట్టిన ఒకగానొక్క బిడ్డ, నేను తన్ను చూడకుండా బతకలేను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. కమిషనర్ వాళ్ళను సముదాయిస్తూ, మిస్టర్ అర్జున్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మా టీమ్స్ అన్నీ ఫీల్డ్లోనే ఉన్నాయి. సిటీ అవుట్ రింగ్ రోడ్డు సీసీటీవీ ఫుటేజ్ని జల్లెడ పడుతున్నాం. కిడ్నాపర్లు వాడిన వ్యాన్ నెంబర్ ట్రేస్ అవుతుంది. త్వరలోనే మీ పాపను సురక్షితంగా మీ చేతుల్లో పెడతాం. మీ భార్యను తీసుకెళ్లి కొద్దిసేపు రెస్ట్ తీసుకోమనండి అని ధైర్యం చెప్పాడు. అర్జున్ తల పట్టుకొని అక్కడే కూర్చుండిపోయాడు. ప్రియ లేచి, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి బయటకు నడిచింది. ఆమె నడుస్తున్న తీరులో కానీ, ముఖంలో కానీ ఒక తల్లికి ఉండవలసిన ఆందోళన ఏ కోశాన లేదు. వాష్రూంలోకి వెళ్ళిన ప్రియ తలుపు లోపల గడియ పెట్టింది. అద్దం ముందు నిలబడింది. చేతిలో ఉన్న కర్చీఫ్ను పక్కన పడేసి కుళాయి తిప్పి ముఖం కడుక్కుంది. నీళ్లు తుడుచుకొని అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది. అప్పటి వరకు కమిషనర్ ముందు వెక్కి వెక్కి ఏడ్చిన ఆ ముఖంలో ఇప్పుడు ఎలాంటి బాధ లేదు. పైగా పెదవుల మీద ఒక క్రూరమైన రాక్షసత్వంతో కూడిన చిరునవ్వు వెలిసింది. అవును, మీరా కిడ్నాప్ అవడం వెనక ఉన్నది మరెవరో కాదు,
స్వయంగా ఆమె కన్నతల్లి ప్రియనే. ఆ కిడ్నాప్ వెనక ఉన్న కథ, ఆమె స్వార్థం ప్రేక్షకులకు మాత్రమే తెలిసే భయంకరమైన నిజం. ప్రియకు అసలు పిల్లలంటేనే ఇష్టం లేదు. కేవలం అర్జున్ తాతయ్య రాసిన 100 కోట్ల ట్రస్ట్ ఫండ్ కోసం మాత్రమే ఆమె మీరాకు జన్మనిచ్చింది. ఆ వీలునామా ప్రకారం ఆ 100 కోట్లు మీరా పేరు మీద మాత్రమే ఉంటాయి. పాపకు 18 ఏళ్ళు వచ్చే వరకు అర్జున్ ఆ ట్రస్టుకు కేర్ టేకర్గా ఉంటాడు తప్ప ఆ డబ్బును తన సొంతానికి వాడుకునే హక్కు అతనికి కూడా లేదు. ఒకవేళ ఆ పాపకి ఏమైనా జరిగితే ఆ 100 కోట్లు చట్టపరంగా తల్లిదండ్రులైన అర్జున్ ప్రియల సొంతమవుతాయి. రోజురోజుకు అర్జున్కు మీరా మీద ప్రేమ పిచ్చిలా మారుతుంది. ఆ రోజు ప్రియా మాటకు విలువ తగ్గిపోతుంది. అర్జున్ తన సంపాదనంతా మీరా భవిష్యత్తు కోసమే దాస్తున్నాడు. ప్రియ అడిగిన ఖరీదైన నగలు, ట్రిప్పులకు అతను అడ్డు చెబుతున్నాడు. ఆస్తి మొత్తం ఆ దరిద్ర పిల్ల పేరు మీద ఉంది. రేపు అది పెద్దదైతే నా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి అని ప్రియ ఎప్పటినుంచో కుట్ర పన్నుతుంది. కానీ నేరుగా చంపేస్తే పోలీసుల దర్యాప్తులో దొరికిపోతామన్న భయం. అందుకే ఎంతో పకడ్బందీగా ఈ కిడ్నాప్ ప్లాన్ గీసింది. లోకల్ రౌడీ రంగాకు 50 లక్షలు సుపారీ ఇచ్చి హోటల్ పార్టీలో కరెంటు పోయేలా చేసి మీరాని ఎత్తుకెళ్లేలా ప్లాన్ చేసింది. ఈ కుట్రలో అత్యంత క్రూరమైన భాగం ఏమిటంటే మీరాకున్న అస్తమా గురించి ప్రియకు బాగా తెలుసు. కిడ్నాప్ జరిగే సమయంలో మీరా చేతిలో ఉన్న ఇన్హేలర్ను ప్రియ కావాలని కింద పడేసి దాన్ని తన కాల్తో దూరంగా నెట్టేసింది. కిడ్నాపర్లు పాపను తీసుకెళ్లి చీకటి గదిలో పెడతారు. ఆ దుమ్ములో, భయంలో ఆ పిల్లకు ఆస్తమా అటాక్ వస్తుంది. ఇన్హేలర్ లేదు కాబట్టి 24 గంటల్లో గిలగిల్లాడి ఊపిరాడక చచ్చిపోతుంది. అప్పుడు పోస్టుమార్టం చేసినా అది న్యాచురల్ డెత్ డ్యూ టు ఆస్తమా అటాక్ అని మాత్రమే వస్తుంది. హత్య నేరం కిడ్నాపర్ల మీద పడుతుంది. నా చేతులకు రక్తం అంటకుండానే ఆ 100 కోట్లు నా సొంతమవుతాయి. ఆ బాధలో అర్జున్ పిచ్చోడైపోతాడు. వాడి ఆస్తులన్నీ నా గుప్పట్లోనే ఉంటాయి. ఇది అద్దం ముందు నిలబడి ప్రియ తనలో తను నవ్వుకుంటూ అనుకున్న భయంకరమైన ఎత్తుగడ. మాతృత్వం అనే పదానికే మాయని మచ్చ తెచ్చేలా ఉన్న ప్రియ స్వార్థం, డబ్బు మీద ఉన్న వ్యామోహం ఆమెను ఒక నరరూప రాక్షసిలా మార్చేశాయి. నగర శివర్లలో ఉన్న ఒక పాడుబడిన ఫ్యాక్టరీ గోదాం చుట్టూ చిమ్మ చీకటి, కిటికీలు అన్నీ మూసి ఉన్నాయి. అక్కడంతా విపరీతమైన దుమ్ము, బూజు పట్టి ఉంది. ఆ గోదాం మధ్యలో ఒక పాత కుర్చీకి 7 ఏళ్ల మీరాను కట్టేశారు. పాప కళ్ళల్లో అంతులేని భయం, ముఖమంతా చెమటలు పట్టి ఉన్నాయి. గాలి పీల్చుకోవడానికి పాప తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఆమె ఊపిరితిత్తులు గాలి కోసం పరితపిస్తున్నాయి. శ్వాస తీసుకున్న ప్రతిసారి గొంతులోంచి ఒక రకమైన వీజింగ్ వస్తుంది. నాన్న, నాన్న, నాకు భయంగా ఉంది, ఊపిరి ఆడట్లేదు నాన్న అని పాప అడపాదడపా గొణుగుతుంది. పాప పెదవులు నెమ్మదిగా నీలం రంగులోకి మారుతున్నాయి. ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఆ పసిప్రాణం గాల్లో కలిసిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అక్కడే ఉన్న 4 కిడ్నాపర్లు పాప పరిస్థితి చూసి కంగారు పడుతున్నారు. వాళ్ళ లీడర్ రంగ భయంతో వణికిపోతున్నాడు. ఒరేయ్, ఈ పిల్ల పరిస్థితి చూస్తుంటే ఏదో తేడాగా ఉందరా, గిలగిల్లాడుతుంది. మనం డబ్బు కోసం కిడ్నాప్ చేశాం, కానీ ఈ పిల్ల మన చేతుల్లో చచ్చిపోతే ఏకంగా మర్డర్ కేసు పడుతుంది. పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయిపోతాం అన్నాడు తన అనుచరులతో. వెంటనే తన జోబులోంచి ఫోన్ తీసి ప్రియ ఇచ్చిన సీక్రెట్ నెంబర్కు కాల్ చేశారు రంగా. వాష్రూంలో ఉన్న ప్రియ ఫోన్ వైబ్రేట్ అయింది. చూసి నెమ్మదిగా కాల్ లిఫ్ట్ చేసింది. హలో మేడం, నేనే రంగాని. మీ ప్లాన్ ప్రకారం పాపను తీసుకొచ్చాం, కానీ పాపకు ఊపిరి ఆడట్లేదు మేడం, గిలగిల్లాడుతుంది. ఏమైనా మందులు ఉంటే చెప్పండి, నేను మెడికల్ షాప్కి వెళ్ళి తెస్తాను. పాప చచ్చిపోతే మాకు పెద్ద రిస్క్ అని భయంగా చెప్పారు రంగా. అవతల నుంచి ప్రియ గొంతులో ఎలాంటి జాలి లేదు, పైగా కరుకుదనం ఉంది. ఒరేయ్ రంగా, నీకెంత చెప్పానో అంతే చెయ్యి. ఆ పిల్లకు ఎలాంటి మందులు తీసుకురావద్దు. ఆ పిల్ల చచ్చిపోవాలనే కదా నేను నీకు సుపారీ ఇచ్చింది. ఆ పిల్ల ఎంత త్వరగా చచ్చిపోతే మీకు నేను ఇవ్వవలసిన మిగతా డబ్బు అంత త్వరగా మీ అకౌంట్లో పడతాయి. ఆ పిల్ల చచ్చిపోగానే డెడ్ బాడీని ఎక్కడైనా పడేసి మీరు పారిపోండి.
మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఫోన్ పెట్టేసిన రంగాకు చెమటలు పట్టాయి. కన్నతల్లే బిడ్డను చంపుకుంటుంది. ఈమె మనకంటే పెద్ద క్రిమినల్ రా బాబు అంతన అనుచరులతో అన్నాడు. మీరా వైపు చూశాడు. పాప కళ్ళు పైకి తేలేస్తుంది. ఇంక 2 గంటలు గడిస్తే ఆ పాప ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవటం ఖాయం. కమిషనర్ ఆఫీస్ బయట ఓ క్యాబ్ వచ్చి ఆగింది. అందులోంచి అనన్య, వీర్, ఆది కిందకు దిగారు. అనన్య ముఖంలో ఒక తీవ్రమైన నిబద్ధత ఉంది. నేరుగా పోలీస్ స్టేషన్ లోపలికి నడిచింది. రిసెప్షన్ దగ్గర ఉన్న కానిస్టేబుల్ ఆమెను ఆపబోయాడు. నేను డాక్టర్ అనన్య, చీఫ్ పీడియాట్రిక్ నియోటాలజిస్ట్. హెల్త్ మినిస్ట్రీ నుంచి నాకు ఆర్డర్స్ వచ్చాయి. కిడ్నాప్ అయిన ఆస్తమా పాప కేసులో మెడికల్ అడ్వైజర్గా నన్ను పంపించారు. కమిషనర్ గారు ఎక్కడున్నారు అని తన ఐడి కార్డ్ చూపించింది. వెంటనే కానిస్టేబుల్ ఆమెను కమిషనర్ క్యాబిన్ దగ్గరకు తీసుకెళ్లాడు. క్యాబిన్ లోపల కంట్రోల్ రూమ్ సెటప్ చేసి ఉంది. సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అనన్య లోపలికి వెళ్ళి తన్ని తాను పరిచయం చేసుకుంది. కమిషనర్ గారు, టైం చాలా తక్కువ ఉంది. ఆ పాప హెల్త్ రికార్డ్స్ నేను స్టడీ చేశాను. పాపకు ఉన్నది అక్యూట్ సివియర్ ఆస్తమా. ఇన్హేలర్ లేకుండా ఆ పిల్ల 3 గంటల కంటే ఎక్కువ తట్టుకోలేదు. కిడ్నాపర్లు పాపను తీసుకెళ్లి 12 గంటలు దాటుతుంది. అంటే పాప పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగా ఉండి ఉండాలి అని చెప్పింది అనన్య. డాక్టర్ గారు, మా టీమ్స్ వెతుకుతూనే ఉన్నాయి. కానీ ఆ వ్యాన్ ఔటర్ రింగ్ రోడ్ దాటాక ఏ రూట్లో వెళ్ళిందో ట్రాక్ చేయలేకపోతున్నాం. వాళ్ళు లోకల్ రౌడీలు అయినట్టున్నారు అన్నాడు కమిషనర్ నిస్సహాయంగా. అనన్య మెదడు వేగంగా పనిచేసింది. ఒక డాక్టర్గా ఆమె ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది. కమిషనర్ గారు, వాళ్ళు లోకల్ రౌడీలు అన్నారు కదా. కిడ్నాపర్లు ఎవరైనా సరే తమ చేతిలో ఒక పసిపిల్ల చనిపోతూ ఉంటే వాళ్ళు భయపడతారు. మర్డర్ కేసు మెడకు చుట్టుకోకూడదని అనుకుంటారు. పాపకు ఊపిరాడకపోవటం చూసి వాళ్ళు ఖచ్చితంగా కంగారు పడి ఉంటారు. ఎవరో ఒకరికి ఫోన్ చేయడమో లేదా రెస్క్యూ ఇన్హేలర్ కోసం ట్రై చేసి ఉంటారు. అనన్య ఒక కీలకమైన పాయింట్ను పట్టుకుంది. మీరా వెంటనే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న 24/7 మెడికల్ షాపులన్నిటికీ అలర్ట్ పంపండి. గత 12 గంటల్లో ఎవరైనా ఆస్తమా ఎమర్జెన్సీ మెడిసిన్ కంగారుగా కొనడానికి వచ్చారా అని ఎంక్వైరీ చేయండి. అలాగే కిడ్నాపర్లు పాప పరిస్థితి చూసి లోకల్గా ఎవరైనా ఆర్ఎంపీ డాక్టర్కి కాల్ చేసి ఉంటారేమో చెక్ చేయండి. ఇది మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి ఆ కోణంలో వెతికే వాళ్ళు ఎక్కడున్నారో మనం ట్రేస్ చేయొచ్చు. అంత అద్భుతమైన విశ్లేషణను పోలీసుల ముందు ఉంచింది అనన్య. కమిషనర్కు అనన్య చెప్పిన పాయింట్ చాలా లాజిక్గా అనిపించింది. వెంటనే తన టీంకు ఆదేశాలు జారీ చేశాడు. అవుట్స్కట్స్లో ఉన్న మెడికల్ షాపుల రికార్డులను చెక్ చేయమని పోలీసుల బృందాలు రంగంలోకి దిగారు. ఆ పాప ఎవరిదో తనకు తెలిసిన ఆ పాప తండ్రి ఒకప్పుడు తన జీవితాన్ని నాశనం చేసిన అనన్య మనసులో ఇప్పుడు అవన్నీ లేవు. ఒక వైద్యురాలిగా తన బాధ, ఒక తల్లిగా మరో పసి ప్రాణాన్ని కాపాడాలన్న తపన మాత్రమే ఆమె కళ్ళల్లో కనిపిస్తున్నాయి. తన కడుపున పుట్టిన వెన్నెలకు ఆక్సిజన్ అందక కళ్ళెదుటే పోయిన దృశ్యం ఆమె లోపల నుంచి దహించి వేస్తుంది. ఆ పాపకు అలా జరగనివ్వను అని మనసులోనే శపథం చేసింది. అనన్య కంట్రోల్ రూమ్లో పోలీసులతో మ్యాప్ చూస్తూ ప్లాన్ చేస్తూ ఉండగా బయట కారిడార్లో అర్జున్ ఒక బెంచ్ మీద కుప్పగూలిపోయి కూర్చుని ఉన్నాడు. అతని ప్రపంచమంతా చీకటిమయమైంది. నా మీరన్ నాకు తెచ్చివ్వండి దేవుడా, నా ప్రాణాలు తీసుకొని నా బిడ్డను కాపాడు అని 2 చేతులతో ముఖం కప్పుకొని రోదిస్తున్నాడు. కారిడార్ మరో చివరి నుంచి వాష్రూంలో తన రాక్షస ఆనందాన్ని అనుభవించి వస్తున్నాం ప్రియ కపటపు ఏడుపు ముఖం పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. లోపల కంట్రోల్ రూమ్లో ఉన్న పోలీసుల్లో ఒకరు గట్టిగా అరిచారు. సార్, డాక్టర్ అనన్య గారు చెప్పినట్టే ఓ క్లూ దొరికింది. శంషాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఒక మెడికల్ షాప్లో ఒక వ్యక్తి కంగారుగా వచ్చి ఆస్తమా ఎమర్జెన్సీ ఇన్హేలర్ అడిగాడట. అతని బైక్ నెంబర్ సీసీటీవీలో రికార్డ్ అయింది. దాన్ని ట్రాక్ చేస్తే అదొక పాత ఇండస్ట్రియల్ ఏరియా వైపు వెళ్తుంది. ఎక్సలెంట్ వర్క్ డాక్టర్ అనన్య. మీ ఐడియా వల్ల మాకు పెద్ద బ్రేక్ త్రూ దొరికింది.
టీమ్స్ లెట్స్ మూవ్ అన్నాడు కమిషనర్ వేగంగా గన్ తీసుకుంటూ. అనన్య కూడా తన మెడికల్ కిట్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంది. నేను కూడా మీతో వస్తాను కమిషనర్ గారు. పాపకు స్పాట్లోనే మెడికల్ హెల్ప్ అవసరం అవుతుంది. ఒక్క నిమిషం లేట్ అయినా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది అని చెప్తూ కంట్రోల్ రూమ్ తలుపు తీసుకుని బయటకు వచ్చింది. సరిగ్గా అదే సమయానికి ప్రియ కంట్రోల్ రూమ్ వైపు వస్తుంది. అనన్యను చూడగానే ప్రియ గుండె ఒకసారిగా ఆగిపోయినంత పనైంది. ఎవరిమే? ఈ డాక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? నా ప్లాన్ అంతా నాశనం చేస్తుందేంటి అని ప్రియ మనసులో భయం మొదలైంది. కానీ అసలైన ఎదురుచూపు మరోవైపు ఉంది. అనన్య గబాగబా బయటకు నడుస్తూ ఉండగా బెంచ్ మీద తలదించుకుని ఏడుస్తున్న వ్యక్తిని చూసింది. అది అర్జున్. 15 ఏళ్ల తర్వాత చికాగో ఆసుపత్రిలో ముసుగు వెనక ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు నేరుగా ఎవరు ఊహించని పరిస్థితుల్లో ఒకరికొకరు ఎదురు పడబోతున్నారు. అర్జున్ ఇంకా తల ఎత్తలేదు. కానీ అనన్య అడుగుల చప్పుడు, ఆమె వేసుకున్న డాక్టర్ కోట్ పర్ఫ్యూమ్ వాసన అతనికి ఎక్కడో సుపరిచితంగా అనిపించాయి. ఒకవైపు తన ప్రాణమైన కూతురు చావు బతుకుల్లో ఉంది. మరోవైపు తన్ను రక్షించడానికి దేవతలా దిగి వస్తుంది తాను కన్నీళ్లు పెట్టించిన తన మొదటి భార్య. మీరా ప్రాణాలు నిలుస్తాయా? ప్రియకుట్ర పోలీసులకు దొరికిపోతుందా? అర్జున్ అనన్యల కలయిక ఈ కన్నీటి ఘట్టంలో ఎలాంటి మలుపు తిరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.